సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ ముందుకొచ్చింది. $400 మిలియన్ అంటే దాదాపు 3,320 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది ఈ కంపెనీ. హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. దశల వారీగా పెట్టుబడులు ఉండబోతున్నాయని అన్నారు. ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ సీఈఓ వెంకట్ బుసాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ పెట్టుబడులపై చర్చించారు. 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని గత ఏడాది ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దాన్ని విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. 100 మెగావాట్లు అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్స్ ను స్థాపించాలని కూడా నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుందని సంస్థ సీఈఓ చైర్మన్ వెంకట్ బుస్సా ఇప్పటికే తెలిపారు. ఈ సేవ, ఈ పేమెంట్స్, ఈ ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఆర్ఎం ప్రతినిధులు హైదరాబాద్ లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. దీంతో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్ గా ఎదుగుతున్న హైదరాబాద్ ను ఆర్ఎం ప్రతినిధులు నిర్ణయంతో మరో స్థాయికి తీసుకువెళ్తుందని చెప్పారు. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీస్ కంపెనీ అమెజాన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టుగా ప్రకటించింది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ప్రారంభించినట్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉండబోతుంది. దీంతో దాదాపు 3,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే ఈ కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. ఇక మరోవైపు అడోబ్ సిస్టమ్స్ సీఈఓ సంతను నారాయణ కూడా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. యాపిల్ సంస్థ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్ ను సీఎం సందర్శించారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ తెలంగాణలో పెట్టుబడులకు అనువైన స్థానమని సీఎం ఇప్పటికే అభిప్రాయపడ్డారు. యాపిల్ ప్రతినిధులకు తెలంగాణను ఫ్యూచర్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీగా తీర్చిదిద్దుతామని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా స్పందించారని సీఎం వెల్లడించారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్లో పర్యటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో, అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఓ ట్యాగ్ లైన్ ఉందని, అలాంటి ప్రత్యేకమైన నినాదంతో తెలంగాణ రాష్ట్రంతో ముందుకు తీసుకువెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనేది మన ట్యాగ్ లైన్ అని సీఎం ప్రకటించారు.